ఇక పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్, రిజర్వేషన్ లో 2 రోజుల్లో డెడికేటెడ్ అని చెప్పి కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం. మొత్తానికి పార్టీ పరంగా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మాత్రం తప్పకుండా ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు, మళ్ళీ ఆ సర్పంచ్ పదవి పోతుంది, పెట్టుకున్న పైసలు కూడా అవుతుంది. దయచేసి మరొకసారి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా చేయకుండా చట్టపరంగా ఇస్తే మాత్రం నాకు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ ఏమి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్ గా పోటీ చేసిరో ఆ సర్పంచ్ పోయి మళ్ళీ హైకోర్టులో కేసు కానీ వేసిన, సుప్రీంకోర్టు కేసు వేసినా మాత్రం ఆ పదవి పోతుంది, పెట్టిన పైసలు రావు, తర్వాత బీసీలకు బిచ్చగాళ్ళయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి బీసీ ప్రజలారా మరొకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే పార్టీ పరంగా చట్ట విరుద్ధం అది, రాజ్యాంగ విరుద్ధం అది. కాబట్టి ఇలాంటి రిజర్వేషన్ చెల్లవు. కాబట్టి పునరాలోచన చేసుకొని తక్షణమే ఉభయ సభలు రెండింటినీ స్పందింపజేసి రేవంత్ రెడ్డి గారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని కలుపుకొని చేసుకుంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధించని తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీలకు మాత్రం న్యాయం చేయాలని చెప్పి చెప్తా ఉంది.